అయ్యో, మామిడికాయ సీజన్ అయిపోయింది. మళ్ళీ మామిడికాయ ఫ్లేవర్ చూడాలన్నా 1 ఇయర్ వెయిట్ చేయాలి అని బాధపడే వాళ్ళ కోసం మీకు సంవత్సరంలో ఎప్పుడు మామిడికాయ గుర్తొచ్చినా చిటికలో మ్యాంగో షర్బత్ చేసుకునేలాగా మ్యాంగో ప్రీమిక్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక పండు మామిడికాయ తీసుకొని దీనికి తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ మామిడికాయ గుజ్జుని ఒక గిన్నెతోటి మెజర్ చేసుకుని తీసుకోండి. 1 కప్పు మామిడికాయ గుజ్జుకి 2 కప్పుల పంచదార యాడ్ చేసుకోవాలి. పంచదార అన్హెల్దీయే, కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేయం కాబట్టి పర్వాలేదు. చక్కగా అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోండి. పంచదారని మెల్ట్ అవ్వనివ్వకండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ప్లేట్లోకి పల్చగా స్ప్రెడ్ చేసుకుని ఎండలో పెట్టేసుకోవాలి. ఈవినింగ్ కల్లా కొంచెం గట్టిపడుతుంది. మళ్ళీ స్పూన్ తోటి కలుపుకుంటూ ఈ విధంగా ఒక 2 డేస్ పాటు ఎండబెట్టుకున్నారంటే మీకు ఇలా పొడి పొడిగా ఇలా ఎండిన తర్వాత దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకుని ఎయిర్ టైట్ గా ఉండే కంటైనర్లో తీసుకుని స్టోర్ చేసుకున్నారంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఈ పౌడర్ ఉంటే చాలు, మీకు ఎప్పుడు మామిడికాయ తినాలనిపించినా చిటికలో మ్యాంగో షర్బత్ అయినా మ్యాంగో మిల్క్ షేక్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.